ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ ద హిండ్రెన్స్ ఫర్ ఫెయిత్ అంట. నాలెడ్జ్ లేకపోతే ఫెయిత్కి హిండ్రెన్స్ ఏంటి తెలుసా అండి? నీలో ఫెయిత్ ఎదగకపోవటానికి అడ్డు ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అసలు నిజంగా నువ్వు ఎక్కడున్నావు, నువ్వేమై ఉన్నావు, నువ్వు నువ్వు ఎవరిలో ఉన్నావు, నువ్వు ఎవరికి సంబంధించిన దానవు అన్న విషయంలో కనుక మనకి నాలెడ్జ్ లేకపోతే, అండర్స్టాండింగ్ లేకపోతే మనలో విశ్వాసం కూడా ల్యాకే ఉంటుంది. ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద ల్యాక్ ఆఫ్ ఫెయిత్. కానీ ఎప్పుడైతే ఆ యొక్క క్రీస్తునందు నువ్వేమై ఉన్నావో, నేనేమై ఉన్నావు అనేది గ్రహించిన కొలది, దాని కోసం వింటున్న కొలది, దాంట్లో నీకు అండర్స్టాండింగ్ ఉన్న కొలది, దానిని అర్థం చేసుకున్న కొలదంట మనలో విశ్వాసం అనేది అధికమవుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. హోషేయ గ్రంథము 4:6 మనం చూసినట్లయితే ఏంటంట, ఎందుకు ప్రజలు నశించిపోతున్నారని దేవుడు చెప్తున్నాడు ప్రియులారా. నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. దేవుడు చెప్తున్నారు, నా జనులు డబ్బు లేక నశించిపోతున్నారు కాదు, రైట్, లేకపోతే ఏదో లేక నశించిపోతున్నారు అనట్లేదు. జ్ఞానము లేక నశించిపోతున్నామంట. అంటే ఆ ఏరియాలో మనకి ప్రత్యక్షత లేకపోవటం వలన మనం ఆ దీవెనలు పొందుకోలేకపోతున్నామంట. అందుకే మనకి కావాల్సింది ఏంటంటే నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఆన్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం మీద, క్రీస్తునందు నువ్వేమై ఉన్నావో, అసలు నీ పొజిషన్ ఏంటి అన్న విషయాలలో, క్రీస్తుని గూర్చిన మాట విషయంలో నేను ఈ యొక్క ఇయర్ అంతా ఎలా ఎదగాలి అంటే ట్రెమెండస్ రెవల్యూషన్స్తో, అండర్స్టాండింగ్తో మనం ఎదగాలి ప్రియులారా. దాన్ని ఎదుగుతున్న కొలది ఈ మన ఫెయిత్ కూడా ఎదుగుతూ ఉంటుంది. అప్పుడు మనం ఏ దీవెన వచ్చినా సరే మనము భయపడకుండా మనం క్లెయిమ్ చేసుకోగలం.